ఆరాధనకు వచ్చినప్పుడు నువ్వు మౌనంగా ఉంటే దేవుణ్ణి ఘనపరిచినట్లా. దేవుణ్ణి స్తుతించండి, ఆరాధించండి, ఘనపరచండి, ఆయన చేసిన మేళ్ళన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని కొనియాడండి అని పదే పదే సేవకులు చెప్తూ ఉంటే అనేక మంది ఆత్మవశులై ప్రభా నువ్వు చేసిన మేలుకై స్తోత్రమని హృదయమార కొంతమంది ఆరాధన చేస్తూ ఉంటే కొంతమంది నిమ్మకు నీరెత్తినట్లుగా మౌనంగా ఉంటారు. మౌనంగా ఉండేవాడు, ఆరాధించని వాడు దేవుని గణపరిచినట్లా. ఎవరు దేవుని గణపరిచినట్లు? ఎవరైతే దేవుని సన్నిధిలో నిలవబడి దేవా నాకు ఇచ్చిన రక్షణకై, నాకు ఇచ్చిన ఆరోగ్యం కొరకై, లోకపు పాపంలో నేను జారిపోకుండా ప్రతి దినం పరలోకపు మన్నాతో నీవు నన్ను పోషిస్తున్నందుకై వందనాలు, నాకు ఇచ్చిన ప్రతి ఈవిని బట్టి నీకు వందనాలని ఏ వ్యక్తి అయితే తన పెదవులతో తన నోటితో దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తాడో, కృతజ్ఞతాస్తుతులు తెలియచేసే వ్యక్తి దేవునిని ఘనపరిచేటువంటి వాడు. ఎవరు దేవునిని ఘనపరుస్తారో వారిని దేవుడు ఘనపరచడం ప్రారంభిస్తాడు.